నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి ముంగటకే అందిస్తోంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. శ్రమజీవుల పోరాట ఫలితమే నేడు వేడుకల్లో పాల్గొని కదం తొక్కిన శ్రామిక వర్గం. అకాల వర్షం, ఈదురుగాలులతో అరటి పంటకు అపార నష్టం. తమను అన్ని విధాలా ఆదుకోవాలని రైతుల వేడుకోలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి లబ్ధిదారుల ఇంటి ముంగిటికే అందిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు కడప నగరంలోని 4వ డివిజన్ ఆర్కే నగర్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి లబ్ధిదారుల ముంగిటికే అందిస్తున్నట్లు ఆయన వివరించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమ ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలందరికీ సామాజిక భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే డివిజన్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంకా లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎక్కడ రోడ్లు లేవో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గతంలో కార్పొరేటర్లు డబ్బులు పంచుకొని రోడ్లు వేసుకుంటారు. మనం అటు చేయడంలే. ఎక్కడ రోడ్డు నెలాఖరి ఆ లోపలే టెండర్లు అయిపోతాయి. ఈసారి చక్కగా పడాలి, పట్టబడింది. అందుకే చక్కగా పడాలి రోడ్డు. మీరు కూడా ఇంట్లో అందరూ కూడా సహకరిస్తే సుందరంగా తయారు కావాలి మీ కాలనీ. ఆ విధంగా ప్లాన్ చేస్తాను నేను. 4,000 నీళ్ళ పట్టుకో పట్టుకో లెక్క పట్టుకో. ఎంతమంది ఉన్నారు మా ఇంట్లో? ఏం చేస్తాను మీ కొడుకు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రెస్టీజియస్గా పేదల సేవలు అనే కార్యక్రమం 2 సంవత్సరాల కిందట పార్టీ అధికారంలోకి వచ్చేప్పుడు మొదలుపెట్టారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పొద్దున 6 గంటలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఎక్కడైనా మొదలుపెట్టామంటే అదొక ఆంధ్రప్రదేశ్లోనే, అదొక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు, 6,000, 10,000, పూర్తిగా వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ జరగడంలే. ఈరోజు మరి కడప నియోజకవర్గంలో, కడప నగరంలో 4వ డివిజన్లో మన అప్కాస్ చైర్మన్ రాంప్రసాద్, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు ఆవుల వెంకటేష్, మిగతా వాళ్ళందరం కలిసి ఈరోజు ఇంటింటికి పోయి ఈ పెన్షన్ ఇస్తున్న కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ఈ 4వ డివిజన్లో ముఖ్యంగా 20 సంవత్సరాలుగా ఏమాత్రం అభివృద్ధికి నోచుకొని డివిజన్ ఏదైనా కడప నగరంలో ఉందంటే 4వ డివిజన్. ఎక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీన్ని అనాదిగా వదిలేసిన పరిస్థితి. ఈరోజు మా ప్రభుత్వంలో ఒక నెల లోపల 4వ డివిజన్లో రోడ్లన్నీ కూడా
శాంక్షన్ చేయించి ప్రారంభిస్తామని చెప్పి వాళ్ళకి ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చాం. తప్పకుండా జూన్ మొదటి వారంలో ఈ డివిజన్లో అన్ని పనులు కూడా మొదలు పెడతాం. రోడ్లు, డ్రైన్స్ అన్నీ కూడా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తెలుగుదేశం ప్రభుత్వం, మన కడపలో ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటాం. అంగరంగ వైభవంగా వేణూతల కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. జిల్లాలోని పెండ్లిమరి మండలంలోని వేణూతల కోనలో త్రేతాయుగంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పిన్నపాటి నరసింహహరిప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి సూర్యప్రభ వాహనం నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు ధర్మశేఖరాచార్యుల నేతృత్వంలో అర్చక బృందంచే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, వేద పారాయణం, మహామంగళహారతి తదితర విశేష పూజలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆలయ వంశ పారంపర్య అర్చకులు ధర్మశేఖరాచార్యులు మాట్లాడుతూ చివరి రోజు అనగా శనివారం కళ్యాణోత్సవం, గజవాహన సేవ, చక్ర స్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో ఈ ఆలయం మారుమ్రోగింది. ఈ ఉత్సవాలకు పెండ్లిమరి ఎస్ఐ తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. వేణూతల కోన చిన్నదాసపల్లి గ్రామ సమీపాన పెళ్లిమరి మండలంలో ఉన్న సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారికి ఉదయం సూర్యప్రభ వాహనము, సాయంత్రము స్వామివారికి ఊంజల సేవ, రాత్రికి విశేషమైన గరుడ సేవ జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారికి కళ్యాణోత్సవం, చక్రస్నానం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానంలో చక్రస్నానము, గరుడ సేవ చాలా విశేషము. ఈ యొక్క గరుడ సేవ రోజు స్వామిని దర్శించుకున్నట్లయితే వాళ్ళ బాధలన్నీ తొలగిపోయి, వాళ్ళ యొక్క రోగాలు కూడా తొలగిపోయి, చాలా కాలం నుంచి వాళ్ళ యొక్క కోరికలు ఏదైనా తీరకుండా ఉంటే వాటివన్నీ తీరుతాయని చెప్పేసి ఇచ్చిన ప్రగాఢ విశ్వాసం. ఈరోజు విశేషమైన దినం ఏమంటే గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. సంతానము లేని వారికి ఈ యొక్క దేవస్థానానికి వచ్చేసి గరుడ ప్రసాదం తీసుకుంటే వారికి తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. మున్సిపల్ కార్మికులతో కలిసి మేడే వేడుకల్లో పాల్గొనడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కడప నగరంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో గౌరవ ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎండ తీవ్రత దృష్ట్యా మున్సిపల్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు సహాయంగా రక్షణ టోపీలు ఇంకా వాటర్ బాటిళ్లను అందించారు. కష్టపడే కార్మికుడికి అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని, నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు ఇంకా కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన కడప స్వచ్ఛ కడప అని ఒక నినాదాన్ని తీసుకొని మనతో పాటు పను స్వయంగా పెడుతున్నాము. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు పెడుతున్నాం సార్. ఈ ఎండ తీవ్రత నుంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అధికారికంగా ప్రారంభిస్తూ మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారందరికీ కూడా క్యాప్స్ ఇస్తాం. మనందరం కూడా కడప మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా అభినందించవలసిందిగా కోరుతా ఉన్నాము. చక్కగా ఇంకే అవసరాలున్నా మీ అవసరాలని ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా తీరుస్తాము. ఎవరైతే చనిపోయిన ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక రిజర్వేషన్ కూడా, అంటే అందులో పర్సంటేజ్ ఎంత ఖాళీలు ఉంది అందులో పర్సంటేజ్ ఎవరైతే ఒక మెయిన్ ఎజెండాతో ముందుకు వెళ్తా ఉంది. అదేంటంటే మన కడప స్వచ్ఛ కడప. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని
పటిష్టంగా పకడ్బందీగా చేసుకుంటూ కడప నగరాన్ని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిలబెట్టాలా. మన కడపలోని ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని మా కడప చాలా శుభ్రంగా ఉంటుంది, ఇక్కడున్న ప్రజలు మంచి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పాలనే తపనతో ముందుకెళ్తున్నాము. అందులో ముఖ్య భూమిక అనేది కడపలోని హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్. ఇది మనందరి ప్రోగ్రాం. మనందరము కలిసి కడప నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చే బహుమతి మన కడప స్వచ్ఛ కడప. కాబట్టి ఈ ప్రోగ్రాము మొదలుపెట్టింది వాసన్నే, కానీ దాన్ని యొక్క ఫలితాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ యొక్క ఫలితాన్ని అనుభవించేది మనందరం, కమిషనర్ కాడి నుంచి నా కాడి నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మిక, శానిటేషన్ అండ్ హెల్త్ వర్కర్స్ బాధ్యత. తప్పకుండా రాబో కాలంలో మనం కడపని మనం అనుకున్న ఆశయాలు, ఉద్దేశాల ప్రకారం తీసుకుపోతారని చెప్పి మీ అందరూ అందులో మీ వంతు సహకారము సంపూర్ణంగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, పూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. కడప నగరంలోని శ్రీ చైతన్య టెక్నో ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారని పాఠశాల ఏజీఎం రమణ తెలిపారు. 600 మార్కులకు గాను 596, 597, 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని, కడప జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 2000 మంది విద్యార్థులు విజయం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానికుండా విద్యార్థులకు క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయడం వల్ల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. ఈరోజు ప్రకటించిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో కడప జోన్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యద్భుతమైనటువంటి ప్రదర్శించారు. ఈ గత నెలలో జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో కడప జోన్ శ్రీ చైతన్య విద్యార్థులు 597, 596, 595 వంటి అత్యుత్తమమైనటువంటి మార్కులు సంపాదించి కడప జిల్లాలో శ్రీ చైతన్యకు ఎదురు లేరు అని మరొకసారి నిరూపించారు. మిగతా ఆర్గనైజేషన్స్తో కాకుండా కడప జోన్లో శ్రీ చైతన్యకు ఒక సపరేట్ ప్రస్థానం. 13 సంవత్సరాల కిందట ప్రారంభమైనటువంటి శ్రీ చైతన్య ప్రస్థానంలో ఎన్నో విజయాలు, ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు. 2011లో స్టార్ట్ అయినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు అంచెలంచెలుగా వెదుగుతూ ఇవాళ 28,000 మంది స్టూడెంట్స్తో 2,900 మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పరీక్షకు హాజరయ్యారు. వీటిలో 99.78% అంటే 2% ఫెయిల్యూర్స్ ఉన్నారు. నిజంగా ఇది మాకు ఇన్ని మార్క్స్ వచ్చినా కూడా నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అన్ని స్కూల్స్ 100% రావాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఒక 14 మెంబర్స్ పిల్లలు ఒక్కొక్క సబ్జెక్టులో మిస్ అయ్యారు. అయినా పర్లేదు, ఆ పిల్లలందరికీ మాదే బాధ్యత. ఖచ్చితంగా మళ్ళీ మేము ట్రైన్ చేస్తాం. ఆ 14 మెంబర్స్ని కూడా మేము మళ్ళీ ఎగ్జామ్స్ రాయించి మంచి ఫలితాలు సాధించి ఇంటర్మీడియట్కి పంపించేటువంటి బాధ్యతను శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తీసుకుంటుంది. 2,900 మంది పరీక్షకు హాజరైతే దాంట్లో 597 మార్కులు 3 విద్యార్థులు సాధించారు. 500 అంటే ప్రథమ స్థానం మాదే, ద్వితీయ స్థానం మాదే, తృతీయ స్థానం మాదే. అట్లా 7 స్థానాల వరకు కడప శ్రీ చైతన్య విద్యార్థులు ఉన్నారంటే చాలా గర్వకారణం. ఇట్లా పోటీ మాకు పోటీ, మాకు ఇతరులతో పోటీ కాదు, మాకు మేమే పోటీ.
కడపలో ఉండేటువంటి సంస్థల్లో ఉండేటువంటి అంతర్గతంగా ఉండేటువంటి పోటీ, విద్యార్థుల మధ్య ఉండేటువంటి పోటీ, పేరెంట్స్ కోఆపరేషన్. ముఖ్యంగా మా దగ్గర ఉండేటువంటి పేరెంట్స్ చాలా అద్భుతమైనటువంటి పేరెంట్స్. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసినట్లయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా మా దగ్గరికి పిల్లలు తీసుకొచ్చి అవసరమైనంత మేర టైం మాతో స్పెండ్ చేయించి పిల్లలు మా దగ్గర ఉంచుతున్నారంటే నిజంగా ఇది చాలా గ్రేట్ అనమాట. అందుకే చెప్పేది, ఇక్కడ సాధించినటువంటి సక్సెస్ ఏదైనా ఉందంటే ఫస్ట్ గోస్ టు పేరెంట్స్, రెండోది కష్టపడినటువంటి పిల్లలు, మూడోది ఆ పిల్లలను తయారు చేసినటువంటి ఉపాధ్యాయ బృందం. నా దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయ బృందం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క క్రెడిబిలిటీ సాల్వ్ శ్రీ చైతన్య ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, శ్రీ చైతన్యలో కోచింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ ఫలితాలే నిదర్శనం. ఇంతటి ఫలితాలు సాధించిన ఈ ఘన విజయాన్ని అందించిన మా ఉపాధ్యాయ బృందానికి, సహకరించినటువంటి మా ప్రిన్సిపల్స్కు, కోఆర్డినేట్ చేసినటువంటి కోఆర్డినేటర్స్కు, ఎస్పెషల్లీ శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. 597 మార్కులు 3 విద్యార్థులు సాధించి శ్రీ చైతన్యకు కడప జిల్లాలో తిరుగులేదని నిరూపించినటువంటి మా విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ ఫర్ గెట్టింగ్ దిస్ సక్సెస్ఫుల్ రిజల్ట్. And the curriculum of Sri Chaitanya that includes sessions and revision tests of all subjects has helped me a lot in achieving this. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను స్ఫూర్తిగా తీసుకొని మోదీ, చంద్రబాబు పెంచిన 10 గంటలు 12 గంటల పని విధానాలకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులైన హమాలీ, రవాణా రంగ కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టాలకై మరో పోరాటానికి సన్నద్ధం కావాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాదుల్లా పిలుపునిచ్చారు. రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో స్థానిక తెలుగొంగ కార్యాలయం నుంచి అంగడి వీధి మీదుగా కడప రైల్వే స్టేషన్ ఆవరణలో యూనియన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా మీడియాతో మాట్లాడుతూ, అమెరికాలోని షికాగో నగరం మార్కెట్ కార్మిక వర్గం వీరోచిత పోరాటం, ప్రాణత్యాగాలకు స్ఫూర్తిగా 1886 మే 1న కార్మిక వర్గం మొట్టమొదటి మేడేగా నిర్వహించిందని, నేటికి 140 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పెట్టుబడిదారీ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గం మేడేను అత్యంత ఘనంగా నిర్వహిస్తోందన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల లాభాల కోసం 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1 నుంచి అమలుకు పూనుకుంటే 2026 ఫిబ్రవరి 12న 30 కోట్ల మంది కార్మికులు సమ్మె చేసినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ దినోత్సవం ఈరోజు అంతర్జాతీయంగా నిర్వహించుకుంటారు. కార్మికులు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కార్మికులు జరుపుకునేటువంటి మేడే ఈరోజు ఎక్కడికక్కడ జెండా ఆవిష్కరించి ర్యాలీలు నిర్వహించుకుంటున్నారు. మరి అందులో భాగంగానే కడపలో కూడా రైల్వే గూడ్స్ షెడ్ హమాలీ యూనియన్ కార్మికులు తెలుగొంగ ఆఫీసు నుంచి కడప రైల్వే స్టేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ జెండా నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానీ కార్మికుల హక్కులు హరించేందుకు ప్రయత్నం చేస్తుంది. నిన్నగాక మొన్న నోయిడాలో కూడా కార్మికులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆందోళన చేసే పరిస్థితి ఉంది. మొన్న కర్ణాటక ప్రభుత్వం కూడా 10 గంటలు పెంచితే కన్నా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటనలు చూసైనా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ 10 గంటలు మళ్ళీ 8 గంటల విధానాన్ని కొనసాగించాలా, 10 గంటలు 12 గంటల విధానాన్ని స్వస్తి పలకాలని చెప్పి ఆ రోజు 1886లో చికాగోలో కార్మికులు చిందించి మేడే యొక్క పోరాట ఫలితంగా ఏర్పడిన ఈ విధానాలకు మళ్ళీ పూనుకోవాలని చెప్పి ఈరోజు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్ముతున్నారు. అలాగే కార్మికులు పోరాడి సాధించుకుంటే 44 చట్టాలను 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చినారు. ఇలాంటి కార్మికుల యొక్క హక్కుల కోసం భవిష్యత్తులో ప్రతినభూని ఈ 141 మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పి ఏఐటీసీ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాం. కడప నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ఆర్టిస్ట్ షో ఘనంగా ప్రారంభమైంది. బంగారం, వజ్రాభరణాలు, జాతిరత్నాభరణాలతో రూపొందించిన విశిష్ట కలెక్షన్ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెల్ అనే కాన్సెప్ట్తో ప్రతి ఆభరణలో కళాత్మకత, హుందాతనం ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఆర్టిస్ట్రీ షోలో మైన్ ధృవీకరించిన వజ్రాభరణాలు, ఎరా ఇన్కా డైమెన్షన్ కలెక్షన్స్, ప్రెషియా జాతి రత్నాభరణాలు, ఎథ్నిక్స్ హస్తకళ ఆభరణాలు, జోల్ ఆధునిక డిజైన్ తదితరాలున్నాయి. మే 1 నుంచి 4వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుండగా వినియోగదారులకు పారదర్శక ధరలు, జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారానికి 100% విలువ, BIS హాల్మార్క్ ధృవీకరణ, వజ్రాభరణాల ఎక్స్చేంజ్ సౌకర్యం వంటి 12 ప్రత్యేక హామీలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అందిస్తోంది. కడపలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆర్టిస్టిక్ షో మొదలైంది. ఇది జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాంటిది మరియు ఇది మే 1 నుండి మే 4 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ కస్టమర్లకు క్లియర్ ప్రైస్, 100% హాల్మార్క్ గోల్డ్ మరియు ఇది ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 1993లో మొదలై ఇప్పుడు దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు కడపలో ఆర్టిస్ట్రీ షో మే 1 నుంచి 4 వరకు జరుగుతుంది. ఇక్కడ పాన్ ఇండియా వైడ్ ఉన్న యూనిక్ కలెక్షన్స్ని మనం చూడొచ్చు. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చూపిస్తారు. థ్యాంక్ యూ. Very good morning all. Today we are going to launch artistry show. So from today 1st May till 4th May we will be having exciting excellent collection from all over the parts of India. So it will be the best time for the customer to come to Malabar Gold and Diamonds Kadapa showroom and see our collection and experience our collection. And during this time there will be special discount as well. So requesting every customer to walk into Malabar Gold and Diamonds for experiencing the jewelry collection. About Malabar Gold is a company started in 1993. With the passage of 33 years, Malabar is the 5th largest jewelry brand in the world, having 85,000 crore turnover last financial year with over 450 jewelry showrooms across 14 countries, including USA, UK, Canada, Australia and many more countries. We offer products to customer with 12 brand promises, like our pricing is very fair. We have 16 manufacturing units, so we can provide the customer with best price. లింగాల మండలంలో రాకాసి గాలులకు 3 ఎకరాల్లో పంట నాశనమై 2 లక్షల మేర నష్టపోయినట్లు రైతు ముని యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ అసిస్టెంట్ యువతేజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లింగాల మండలం పరిధిలోని గులకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారి చింతలతో పాటు పలు గ్రామాలలో గురువారం రాత్రి వీచిన రాకాసి గాలులకు 100 ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైంది. ఉద్యాన శాఖ అసిస్టెంట్ యువతేజ శుక్రవారం నేలమట్టమైన అరటి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతు ముని యాదవ్ మాట్లాడుతూ తాను 3 ఎకరాల్లో అరటి సాగు చేయగా గురువారం రాత్రి కురిసిన ఈదురు గాలులు, అకాల వర్షానికి సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు. తనలాగే మండలంలో చాలా మంది రైతులు సాగు చేసిన అరటి తోటలు పూర్తిగా నేలకు ఒరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అది లింగాల మండలం, కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం. గత సంవత్సరంలో సుమారుకు 4 ఎకరాల్లో యాలకి సాగు చేశాను. గత సంవత్సరం కూడా ఇదే గాలి వానకు పూర్తిగా పంట నష్టం అయిపోయింది. ఈసారి కూడా పూర్తిగా నష్టం అయిపోయింది. గత ప్రభుత్వం వచ్చి ఆర్టికల్ ఆఫీసర్ వచ్చి రాసుకున్నారు, కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులైతే మాకు అందలేదు. ఈసారైనా గత ప్రభుత్వం దయ ఉంచి రైతుల పైన ఈసారికైనా పూర్తిగా కనీసం అంటే 10 లక్షల దాకా నష్టం వాటిల్లింది. ఈసారైనా రైతులకు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. శ్రమజీవుల పోరాట ఫలితమే నేడు మనం జరుపుకునే మేడే పండుగలని ఏఐటీసీ నాయకులు, ఆశా కార్యకర్తల సంక్షేమ సంఘ నాయకులు గుంటి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ మేరకు కడప నగరం ఎర్రముక్కపల్లి సర్కిల్లో మేడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటి వేణుగోపాల్ ఏఐటీసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షికాగో అమరవీరుల త్యాగానికి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పోరాటమే మన ఆయుధమన్నారు. పోరాటం నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం రక్తాన్ని చిందించి సాధించుకున్న 140వ మేడే ఉత్సవాలను కార్మిక వర్గానికి అరుణ పతాకమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. తక్షణమే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
నూట 40వ మేడే దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం మేడే నిర్వహించుకుంటా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఏఐటియుసి కడప జిల్లా సమితి పక్షాన, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి పక్షాన ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 140వ మేడే సందర్భంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 12 గంటల పని విధానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆటో, హమాలి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఈ మేడే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. 8 గంటల పని విధానం కోసం 1886 మే 1వ తేదీన అమెరికా దేశంలోని చికాగో నగరంలో 24 గంటలు పనిచేసేటువంటి కార్మికులకు 8 గంటలు పని, 8 గంటల వినోదం, 8 గంటల విశ్రాంతి అనేటువంటి నినాదంతో పోరాటం చేసి వేలాది మంది కార్మికులు రక్త తర్పణం చేసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 10 గంటలు, 12 గంటలు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేయడం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. 8 గంటల పని విధానం కోసం ప్రాణాలను అర్పించినటువంటి ఎందరో మహానుభావులకు ఏఐటియుసి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నివాళులు అర్పిస్తూ మీ త్యాగాలు వృధా కానివ్వం, మీరు ఏ త్యాగం చేశారో ఆ పని గంటలు కొనసాగించేదానికి ఏఐటియుసి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తల పట్ల, అవుట్సోర్సింగ్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. తక్షణం ఆశా కార్యకర్తలకు, స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి 26,000 వేతనం ఇవ్వాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మేడే వేదిక రాబోయేటువంటి కాలంలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక వేదికగా ఏఐటియుసి నిర్ణయించుకుంది. అందుకోసమనేచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ మేడే నుండి ప్రజా ఉద్యమం, కార్మికోద్యమం నడుపుతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సాగునీటి సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి సాగునీటి ఇబ్బందులను తొలగించడమే తమ ప్రథమ ప్రాధాన్యతని తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి తెలిపారు. పులివెందులలో సాగునీటి వ్యవస్థకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్పారు. కోమన్నూతుల, వేలిదండ్ల పంప్ హౌస్లలో ఉన్న మోటార్ల మరమ్మతుల కోసం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అడిగిన వెంటనే కడప జిల్లా కలెక్టర్ చేర్కూరి శ్రీధర్ 16 లక్షల రూపాయలను మంజూరు చేశారు. 1 వారం లేదా 10 రోజుల్లో ఈ మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రామనూతలపల్లె పంప్ హౌస్లో దొంగతనం జరిగిన వస్తువులను మళ్లీ అమర్చి దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈరోజు మనం పులివెందులలో ఈ సాగునీటి వ్యవస్థ గురించి ఒకసారి మాట్లాడుకోసమని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మనకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే కోవనూతల, వెలిదండ్ల పంప్ హౌస్కి సంబంధించి కొన్ని మోటార్లు ప్రాబ్లం ఉన్న వాస్తవమే. ఆ మోటార్లను రిపేర్ కోసం కలెక్టర్ గారు
16 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ ఇమీడియట్గా బిడ్డకి రవి గారు అడగగానే 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాడు. దానికి మనం కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవి ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లో ఆ మోటార్లన్నీ రిపేర్ చేయించి కోమతల, తాతిడిపల్లె, వియాన్ తాతిడిపల్లె 3 పంప్ హౌసులు 3 చోట్ల ఇబ్బంది లేకుండా నీళ్ళు వేయడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి రామనోతలపల్లె పంప్ హౌస్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని గురించి ప్రతిసారి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మనము రామనోతల పంప్ హౌస్లోని సామాన్లు ఏమైనాయో సరే ఏదో విధంగా దాన్ని మళ్ళీ ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి రీప్లేస్ చేసి రామనోతల పంప్ హౌస్ని కూడా ఆన్ చేయడం జరిగింది. 3వది గుణకనపల్లెని కూడా నిన్న సి గారి అదేవిధంగా సి గారిని ప్రోగ్రాం పెట్టించి సి గారు వచ్చి పరిశీలించి అది కొన్ని వ్యక్తిగత కారణాలతో అప్పుడు పని చేయకుండా మధ్యలో ఆపించినారు. దాన్ని లేకోకుండా ఇప్పుడు దాని వర్క్ను క్లోజ్ చేసి ఇప్పుడు డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లో అయిపోతానే గుణగనపల్లె పంప్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఎక్కడ కానీ నీళ్లతో రైతులకు నీళ్లతో ఎక్కడ కానీ సమస్య లేకోకుండా అన్ని పంప్ హౌస్లు ఆన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లతో ఏ రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చేస్తాను. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మొబ్బుజింతలపల్లి పంప్ హౌస్లోని కొన్ని మోటార్లను అవి వేరే చోటికి తరలించడం జరిగింది గతంలో. అయినా కూడా దాన్ని ఏదో విధంగా దానికి ఒక మోటార్ అరేంజ్ చేసి మొబ్బుజింతలపల్లికి కూడా ఒక 15 డేస్లో మొబ్బుజింతలపల్లిని కూడా ఆన్ చేపిస్తాము. రాచకొండపల్లిది ఒక మోటార్ ఇప్పుడే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. నీళ్ళు రీచ్ అయితే రాచకొండపల్లి కూడా వస్తాయి ఖచ్చితంగా ఆన్ చేసి. తర్వాత రాచకొండపల్లిలో ఒక మోటారు, కోమనతల వెల్దన్లో 2 మోటార్లు, మొత్తం టోటల్గా 6 మోటార్లు రిపేర్ పంపించాము. 6 మోటార్లు ఒక 4-5 రోజుల్లోనే వచ్చి అన్నీ స్టార్ట్ చేపిస్తామని తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను లబ్ధిదారులంటి ముంగిటకి అందిస్తోంది. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి వెల్లడి. శ్రమజీవుల పోరాట ఫలితమే నేడు వేడుకల్లో పాల్గొని కదం తొక్కిన శ్రామిక వర్గం. అకాల వర్షం, ఈదురుగాలులతో అరటి పంటకు అపార నష్టం. తమను అన్ని విధాలా ఆదుకోవాలని రైతుల వేడుకోలు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.